నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ కాంగ్రెస్ బహిరంగ సభ విజయవంతం. ఫిబ్రవరి 24, 2025 రోజున నిర్వహించిన కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు సంకల్ప సభ విజయవంతమైంది. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వేదిక ప్రాంగణం పట్టభద్రులతో కిక్కిరిసిపోయింది. కరీంనగర్ కు సీఎం రేవంత్ రెడ్డి గారి రాకతో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది. వేదికపైకి వచ్చిన సీఎం అభివాదంతో పులకించిపోయిన జనం, పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేరింతలు, నినాదాలు, కరతల ధ్వనులతో ఎస్ఆర్ఆర్ వేదిక ప్రాంగణం దద్దరిల్లింది. సీఎం రేవంత్ రెడ్డి గారి తూట లాంటి మాటలతో జనం, అభిమానులు, పట్టభద్రులు కరతల ధ్వనులతో కరీంనగర్ మారుమోగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ ఇన్నాళ్లలో ఏం అభివృద్ధిని చేశామో, ఏం సంక్షేమ ఫలాలను అమలు చేశామో, ఎన్ని ఉద్యోగాలనిచ్చామో, ఎంత ఉపాధి మార్గాన్ని చూపుతున్నామో, తెలంగాణ ప్రజల కోసం ఇంకా ఏం చేయబోతున్నామో అన్న అంశాన్ని తెలియజేస్తూ సాగిన సీఎం రేవంత్ రెడ్డి గారి సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఒక్కో వర్గానికి ఒక్కో పథకాన్ని, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, సామాన్య ప్రజలకు మేలు జరిగే విధంగా చర్యలు చేపడుతున్నామని ఒక్కో అంశాన్ని విడదీసి పూసగుచ్చినట్టుగా అందరికీ అర్థమయ్యే రీతిలో సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రసంగం కొనసాగింది. ఆయన మాటలను మంత్రముగ్ధులై వినడం జనం వంతైంది. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి భాషణలో ముస్లింలోని నూరు భాషా దూదేకుల తెగల అంశాన్ని ప్రస్తావిస్తూ, నూరు భాషా దూదేకులు వెనుకబడిన తెగ కాబట్టే ఆనాడే రాజ్యాంగంలో వారికి బీసీ-బి రిజర్వేషన్ వర్తించేలా పొందుపర్చారని, ఇప్పటికీ ఆ తెగ వెనుకబాటులోనే ఉందని, వారు బీసీల్లో ఉంటే తప్పేంటని గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు నూరు భాషా దూదేకుల పక్షాన మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నూరు భాషా దూదేకుల బీసీ బిడ్డగా, నూరు భాషా దూదేకుల కులం తరఫున, కుల సంఘాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దూదేకుల నూరు భాషా కుల వృత్తి పత్తిని వడికి దూదిని తీసి ఆ దూదితో మెత్తని పరుపులు, దిండులు తయారు చేసుకుని వ్యాపారాన్ని సాగించుకుని జీవనోపాధిని పొందే నూరు భాషా దూదేకులు కార్పొరేట్ బహుళజాతి పరుపుల తయారీ కంపెనీల రాకతో మాకు ఆదరణ కరువై ఉపాధిని కోల్పోయి, భార్య పిల్లలను సంవత్సరాల తరబడి వదిలి, ప్రేమలకు దూరమై, పొట్ట కూటి కోసం ఉపాధిని వెతుక్కుంటూ పరాయి దేశాలకు వలస కూలీలుగా వెళ్లి అష్ట కష్టాలకు వచ్చి కుటుంబాలను పోషించుకుంటున్నాం. ఉన్న చోట చిన్న చిన్న టీ కొట్టులు, ఆటో రిక్షాలు తదితర ఇతర వృత్తుల్లో నిమగ్నమై దుర్భరమైన జీవితాలను గడుపుతున్నామని, బీసీ-బి రిజర్వేషన్ వలన అప్పటి నుండి ఇప్పటి వరకు మాలో 30% మంది అభివృద్ధి చెందగా ఇంకా 70% మంది వెనుకబడే ఉన్నామని నూరు భాషా దూదేకులు ఆవేదన వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని అన్నారు. సంకల్ప సభ వేదికపై కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వేద పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారి క్రమ సంఖ్య 2పై మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని గౌరవ సీఎం మరియు మంత్రులు సూచించారు. ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రులు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క మాట్లాడారు. కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని తలుపుతుందని తప్పదని చెప్పండి. ఈ మధ్య హిందువులు సార్ ఆ ప్రభుత్వం పంజాబ్ లో వాళ్ళు 3 సంవత్సరాల కాలం ఏదైతుందో 50,000 ఉద్యోగాలు కల్పించి దాన్ని గొప్పగా ప్రకటన చేస్తున్నారు. అంటే పంజాబ్ రాష్ట్రం 3 సంవత్సరాలు 50,000 ఉద్యోగాలు కల్పిస్తే మన తెలంగాణ రాష్ట్రం ఏదైతే 1 సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు కల్పించే ఘనత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి దక్కుతుందని చెప్పి తప్పని చెప్పంటున్నాయి. పదోన్నతులు, ఉద్యోగస్తులే కానీ, ప్రభుత్వం ఉపాధ్యాయులే కానీ, ఉపాధ్యాయుల పొందడం భర్తీ చేయడమే కానీ, విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం ఇచ్చే విధంగా ఏదైతుందో చెప్పండి. నరేందర్ రెడ్డి గారు ఏదైతుందో ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం నిరుద్యోగ యువతకు అంతగా నుంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నారో ఆ నిరుద్యోగ యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు, ఆ అర్హత కల్పించేటువంటి ఒక విద్యావేత్త, ఇవాళ విద్యా అధినేత నరేందర్ రెడ్డి గారు అని చెప్పంటున్నారు. ఈ ప్రజాజీవితం దాదాపు 4 దశాబ్దాలు గడుస్తుంది. మీ మిత్రుడు నరేందర్ రెడ్డి గారు కూడా దాదాపు 2 దశాబ్దాల కాలం గమనిస్తుందని చెప్పంటున్నారు. ఈ 2 దశాబ్దాల కాలంలో 1 లక్ష మందిని ఉద్యోగానికి అర్హులుగా
ప్రత్యక్షంగా 10% ఉద్యోగాలు ప్రభుత్వం కల్పించబడ్డట్టయితే 90% ఈ లక్ష్యం ఏదైతుందో మన జీవితం స్థిరపడే ఉపాధి కల్పించిన ఘనత నరేంద్ర రెడ్డి గారు దక్కుతుందని చెప్పి చెప్పక తప్పదని చెప్పండి. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ విధంగా నిజామాబాద్ మంచిర్యాల తర్వాత కరీంనగర్కి వచ్చింది. నేను దయచేసి సవినయంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్టభద్రులు అందరినీ కూడా ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు నిధులు అందరూ కూడా ఏదైతుందో అలా 2019లో ఏ విధంగా అండగా నిలవడం జరిగిందో నాకు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అండగా నరేంద్ర రెడ్డి గారి గెలుపు కొరకు ఏదైతుందో చేతిలో చెయ్యి వేసి ముందుకు రావాలని చెప్పి కోరుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ 27వ తారీఖున జరిగేటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఆనాడు జీవన్ రెడ్డి గారిని ప్రశ్నించే గొంతుగా ఆయన ఉన్నటువంటి అప్రజాస్వామిక ప్రభుత్వానికి ప్రశ్నించే కొంత అవసరమైంది. ఈ రోజు ప్రజాస్వామ్య ప్రజాపాలన లోపల ఒక సంధానకర్త సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక ప్రతినిధి అవసరం ఉంది. కాబట్టి అలా నరేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా పట్టభద్రులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ అందరి మీద విశ్వాసం ఉంది. తప్పకుండా ఉత్తర తెలంగాణ ప్రజలు పూర్తిగా ఆలోచనతోటి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిన బలపడుతున్న అభ్యర్థిని గెలిపిస్తారని ఆకాంక్షిస్తూ చాలా మంది చెప్తా ఉన్నారు. ఒకడు 317 అంటున్నారు, ఇంకోటి ఏదో అంటున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఎలా విద్యా ఉపాధి అవకాశాల్లో 15 నెలల సమయం లోపల ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చి ముందుకు పోతున్న ఈ యొక్క ప్రభుత్వాన్ని ఆచరించాల్సిందిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు, గౌరవ సహచార మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, సీతక్క గారు, గౌరవ శాసనసభ్యులు, పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా ఈరోజు మీ అందరి ముందు నిల్చొని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని నరేందర్ రెడ్డి గారితో సహా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాల్సిందిగా కోరుతూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. మీరు షార్ట్ ఉన్నట్టే మీ స్పీచ్ షార్ట్ కట్ చేస్తారు. నేను కానీ మా సోదరులు పొన్నం ప్రభాకర్ గారు పట్టభద్రులకు సంబంధించి అదేవిధంగా ఉద్యోగస్థ సోదరులకు సోదరిమణులకు సంబంధించి ఈరోజు రేపు రాబోయే కాలంలో ఈ పట్టభద్రులకు సంబంధించి వారి భవిష్యత్తు ప్రణాళికకు సంబంధించి ఇప్పటివరకే అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ రేపు రాబోయే కాలంలో బంగారు భవిష్యత్తు కలిగేయాలని ఆలోచన చేస్తా ఉన్న తరుణంలో 1 సంవత్సరం అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటై. మేమందరం కూడా కలిసి ప్రయత్నం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను 56,000 పైచలకు, దాంట్లో ప్రథమంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించిన అనేక మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ప్రభుత్వానికి మరి ఈ ప్రాంతంలో ఉన్న ఉద్యోగస్తులకే కానీ, ఉపాధ్యాయులకే కానీ, డాక్టర్స్కే కానీ, ఇంజనీర్స్కే కానీ, లాయర్స్కే కానీ, వివిధ ప్రొఫెషన్స్ లో ఉన్న మిత్రులందరికీ వారధిగా నిలబడటానికి ఒక చదువుకున్న వ్యక్తి, ఆలోచన పరుడు, క్రమశిక్షణ గల వ్యక్తి, ఆల్ ఫోర్స్ ఇన్స్టిట్యూషన్ అంటే తెలంగాణలో పేరుగాంచిన ఒక కళాశాలగా చైతన్యనే కాదు, నారాయణే కాదు, వారికి ధీటుగా ఈ కరీంనగర్ ప్రాంతవాసి ఒక కళాశాలను ఏర్పాటు చేసుకొని ముందుకు పోయి వేలాది మందికి ఉపాధి కల్పించిన ఉన్న మిత్రుడికి మనం అందరం కూడా సహకరించే కార్యక్రమం చేయాలని మీ అందరినీ కోరటానికి వచ్చాం. ప్రైవేటు స్కూల్స్, ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంవత్సరాలుగా గత ప్రభుత్వం పెడితే మన ముఖ్యమంత్రి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కు సంబంధించి అతి త్వరలో వారికి కూడా పూర్తి స్థాయిగా అండగా నిలబడే కార్యాచరణ తీసుకునే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ కూడా మనవి చేస్తాం. 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఓటు
రెండో నెంబర్ సీరియల్ మరి మన నరేందర్ రెడ్డి గారిది. దానికి ఎదురుగా 1వ నెంబర్ మీరు రాసి వారికి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సిందిగా కరీంనగర్ జిల్లా వాసులందరికీ మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. మీ అందరికీ ఎంతో చిరపరిచితుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేయడానికి స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ పట్టణానికి రావడం జరిగింది. నేను 2-3 నిమిషాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకి నా వ్యక్తిగత విజ్ఞప్తి, పార్టీ పరంగా విజ్ఞప్తి చేయబోతున్నాను. గ్రాడ్యుయేట్ అయ్యుండి నిరుద్యోగులకి, అన్ఎంప్లాయిడ్కి ఈ 14-15 నెలల్లో రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ సర్కార్లో ఉద్యోగాలు నింపిన విధానం వేగవంతంగా గవర్నమెంట్లో 55,000 ఉద్యోగాలు నింపిన విధానం ప్రతి గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోవాలి. 11,000 టీచర్ల భర్తీ చేసిన విషయం గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ చేతులు బలపరచండి, రేవంత్ రెడ్డి గారి చేతులు బలపరచండి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉన్న ఓటర్లు, నిరుద్యోగులు, అన్ఎంప్లాయిడ్ మీ అందరికీ ఉద్యోగాలు మరింత వేగవంతంగా మరి భర్తీ చేస్తామని, ఆ వేకెన్సీస్ నింపుతామని ఈ సభాముఖంగా ప్రభుత్వం తరఫున హామీ ఇస్తున్నాం. మిత్రులారా, అదేవిధంగా సభాధ్యక్షులు డిసిసి ప్రెసిడెంట్ కవంపల్లి సత్యనారాయణ గారు, మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి అన్నగారు, పిసిసి ప్రెసిడెంట్ పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ అన్నగారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు, ఇన్ఛార్జ్ కరీంనగర్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు శ్రీధర్ బాబు అన్న గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్న గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు సీతక్క మేడం గారు, వేదిక పైన ఉన్న గోదావరి శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు, అలాగే పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు అన్న గారు, వేదిక పైన ఉన్న సంజయ్ అన్న గారు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్న గారు, ఎమ్మెల్సీ కోదండ రామన్న గారు, అడ్లూరి లక్ష్మణ్ అన్న గారు, వేదికపై ఉన్న ఇతర పెద్దలు, కాంగ్రెస్ అధిరత మహారథులు, ముందున్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్సులు. సో ఈరోజు మరి రేవంత్ రెడ్డి అన్న గారి రాకతోటి కరీంనగర్ పులకరించిపోతుంది అన్న నేను కోరుకున్నది అదే. మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్లో అడుగుపెట్టి ఉన్నారు. కరీంనగర్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ మిమ్మల్ని చూసి ముగ్ధులైపోతున్నారు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. గత 40 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్గా లేదు. అందుకే నేను చెప్తాను, రేవంత్ రెడ్డి అన్న గారి ఒక పాలన ఒక 2020 మ్యాచ్ ఆడినట్టుగా ఉన్నది. రోజుకు 18 గంటలు వర్క్ చేస్తున్నారు. దట్టు హార్డ్ వర్క్, ఒక స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. చకాచకా పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, కొద్ది రోజులు నో ప్రాబ్లం నరేందర్ రెడ్డిని మర్చిపోండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నదాన్ని గుర్తుపెట్టుకుని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. మరి మీలోనే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను, మీ అందరికీ తెలుసు ఏ రకంగా నేను పెరిగాను, ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడి వరకు. మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇవాళ మన ప్రత్యర్థులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు, ఇంకొక వైపు ఉన్నాడు. ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు కాదు, ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వాళ్ళు కాదు. మీరు చూస్తున్నారు గత 30 సంవత్సరాల నుంచి మీలో ఒకటిగా నేనున్నాను. ప్రతి మంచి చెడుకు ఎస్ నేనున్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను. కాబట్టి పట్టభద్రులారా, కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి. మరి మీ యొక్క శ్రేయభిలాషగానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మరి నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు పట్టభద్రుల శ్రేయస్సు గురించే నేను పాటుపడతానని చెప్పేసి కోరుతున్నాను. ఇన్ని సంవత్సరాలు విద్యా సంస్థల మరి మెరుగైన విద్యను అందించడానికి చేశాను. ఇప్పుడు దానితో పాటుగా ఖచ్చితంగా పట్టభద్రుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది కరీంనగర్ పట్టణం. ఎందుకంటే శాతవాహన యూనివర్సిటీలో మీరు ఒక ఇంజనీరింగ్ కళాశాలని, లా కళాశాలని శాంక్షన్ చేసి ఉన్నారు. అలాగే కరీంనగర్ పట్టణంలో మరి ఇక్కడ ఇంకా ఎన్నో రకాల మరి విద్యా వైద్య రంగంలో మీరు మెరుగుపరచడానికి పూనుకున్నందులకి కరీంనగర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ 5 నెలల నుంచి వివిధ మరి
ఈ రకాల పట్టభద్రులతో నేను ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్నో సమస్యలు చూశాను. ఇవాళ LIC ఏజెంట్స్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ యాజమాన్యాలు, ఇలా వివిధ రకాలతో ఉన్నాను. ఇక్కడ ఒక్క ముక్కనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడే యాజమాన్యాలు రీఎంబర్స్మెంట్ పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి నా సొంత నిధులతో ఒక 3 లక్షల బీమా నేను చేయిస్తానని చెప్పేసి కోరుతున్నాను. మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ అని కోరుతున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థల రెన్యువల్ ఫైళ్లకు నేను బాధ్యునని కోరుతున్నాను. డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన 2008 క్లినికల్ యాక్ట్ ఎగ్జంప్షన్ గురించి వారు ఇచ్చున్నారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అనుకుంటున్నాం. అడ్వకేట్స్ సంబంధించిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను వినున్నాను. తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క శ్రేయోభిలాషగా మీ యొక్క శ్రేయస్సు గురించే నేను నా జీవితం ముడిపడతానని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు ఇంకా మిగిలి ఉన్నది కాబట్టి మీరందరూ కూడా నా సైన్యం అని నేను భావిస్తున్నాను. నరేంద్ర రెడ్డి సైన్యం ఎవరంటే కరీంనగర్లో ఉన్న ప్రతి ఒక్కరు నా సైన్యం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట నా విద్యార్థి ఉన్నాడు. నా ఇంటి ఏ ఇల్లు చూసినా ఒక ఆల్ఫోర్స్ పిల్లవాడు, ఆల్ఫోర్స్ పూర్వ విద్యార్థి ఉంటాడు. కాబట్టి మీరంతా కూడా నేను సైన్యం అని భావిస్తున్నాను. కరీంనగర్ పట్టణ ప్రజలారా మీరందరూ మరి ఆశీర్వదించి 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో 2వ సీరియల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి అన్న గారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పెద్దలందరికీ నమస్కారం. మీ అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ చేతన పార్టీ, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెడుతున్న పార్టీ. ఇదే కరీంనగర్ గడ్డ మీద సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తారని మాట ఇచ్చినారు, నిలుపుకున్నారు. ఇవాళ మనం అనుభవిస్తున్న తెలంగాణ ఆనాడు సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చినటువంటి తెలంగాణ. మిత్రుల వల్ల 2023 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి అంశం, ప్రతి వాగ్దానాన్ని ఎంత ఆర్థిక నిర్బంధం ఉన్నా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తా ఉన్నది. ఇవాళ సంవత్సరం కాలం పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమం, అభివృద్ధి జరుగుతున్నటువంటి తరుణంలో వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నిక ఇది కూడా పట్టభద్రులు ఎన్నుకుపోయే ఎన్నిక. పట్టభద్రులకు ఏం కావాలి, రాష్ట్రంలో ఏం కోరుకొని మనం తెలంగాణ సాకారం చేసుకున్నాం. ఇంటికో ఉద్యోగం అని, ఒక ఇంట్లో ఉద్యోగం వస్తే ఆ కుటుంబం ఏ రకంగా సహకారం అవుతుందో తెలిసినట్టు మనం ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకొని సహకారం చేస్తున్నాం. తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ ఇంట్లో ఉద్యోగాలు నింపుకున్నారు తప్ప ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే. అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే మార్గంలో బాగా అధికారంలో వచ్చినటువంటి 9 మాసాల్లోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. మీ అందరు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నరేందర్ గారు వెంట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ మంత్రులు ఉన్నారు, మేమందరం ఉన్నాము. పట్టభద్రుల విషయంలో ఏ సమస్య వచ్చినా నిలబడి తీర్చడానికి సిద్ధంగా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, మనకు మేలు చేసే కాంగ్రెస్ పార్టీని, మనతో వెన్నుదన్నుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దాము. తద్వారా ఈ రాష్ట్రంలో చక్కచక్క పనులు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మద్దతునిద్దాము. ఎక్కడో ఫామ్ హౌస్ లో పడుకొని 6 నెలలు ప్రజల్ని కలవలేనటువంటి నాయకులు ఇవాళ మా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. 10 ఏళ్ళు అధికారం ఉండే వెనకబడిన నాయకులు మా ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతంలో 4 పార్లమెంట్ సభ్యులు బీజేపీ ఉన్నారు, ఒక మంత్రి నాడు ఉండి కూడా ఏం సాధించారు? కేంద్ర బడ్జెట్ లో 0 తీసుకొచ్చినారు. ఇంత హీనంగా ప్రవర్తిస్తున్న నాయకులు వస్తే నిలదీయాల్సిందిగా నేను మనవి చేస్తూ 27న జరిగే ఎన్నికల్లో దయచేసి మిత్రులు ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉండే విధంగా జరుగుతున్న ఈ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి గారికి ఓటేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదంగా కోరు. గట్టిగా జై కాంగ్రెస్,
ధన్యవాదాలు మిత్రులారా. సంకల్ప సమావేశానికి అధ్యక్షత వహించిన మిత్రులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వమల్లి సత్యనారాయణ గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారు, సహచర మంత్రివర్గ సభ్యులు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు సోదరిమణి సీతక్క గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మా అందరికీ పెద్దగా సలహాలు సూచనలు ఇచ్చే శాసన మండలి సభ్యులు టి జీవన్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు కోదండరామ్ గారు, చాడా వెంకటరెడ్డి గారు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసన మండలి సభ్యులు, అదేవిధంగా మా కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు శాసన మండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ప్రాణ సమానులైన పట్టభద్రులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు మిత్రులారా. అతి తక్కువ సమయంలో అప్పటికప్పుడు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి, పట్టభద్రులను కలవాలి. గత 13-14 నెలల్లో మనం చేసిన పనులను ప్రస్తావించాలి, మన సమస్యలను వివరించి వాళ్ళ సమస్యలను పరిష్కరించిన అంశాలను కూడా వాళ్ళతో పంచుకోవాలని చెప్పి సహచర మంత్రివర్గ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. సరిగ్గా 48 గంటల్లో వేలాది మందితో కరీంనగర్ గడ్డ మీద ఇంత గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీని కంచుకోవడానికి నిరూపించినందుకు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మిత్రులారా, ఈ కరీంనగర్లో ఉన్న చైతన్యం, ఈ కరీంనగర్ జిల్లాకు ప్రత్యేక స్థానం 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు ఎన్నికల పర్యటనలో భాగంగా ఈ గడ్డ మీద నుంచి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చింది. మీ మనసులో ఆలోచన 6 దశాబ్దాల మీ పట్టుదల నాకు తెలుసు, తప్పకుండా మీ ఆకాంక్ష నెరవేరుతుంది అని శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని అవాంతరాలు, ఎంతమంది అడ్డపడ్డా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి కరీంనగర్ గడ్డ మీద నుంచి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట శ్రీమతి సోనియా గాంధీ గారు నిలబెట్టుకున్నారు. ఇదే కాదు, ఈ కరీంనగర్ జిల్లాకు దేశంలో ఒక ప్రత్యేక గుర్తింపు, చైతన్యం ఉన్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూ దివాలా తీసే పరిస్థితిలో ఉన్న ఈ దేశాన్ని ఆర్థిక సరళీకృత విధానాలను తీసుకొచ్చి ప్రపంచంలోనే 3వ ఆర్థిక శక్తిగా ఎదగడానికి ఈ దేశాన్ని నడిపించిన బిడ్డ, మంత్రి బిడ్డ పివి నరసింహారావు గారు ఈ కరీంనగర్ బిడ్డ. వీరే కాదు, ఈ జిల్లా నుంచి చుక్కారావు గారు, ఎం సత్యనారాయణరావు గారు, కాకా వెంకటస్వామి గారు, ఇలాంటి ఉద్దండులు ఎంతో మంది అందించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయంగా చైతన్యమైన జిల్లా. ఉద్యమాలకు, ప్రజా సమస్యల మీద పోరాటాలకు, రైతాంగ పోరాటాలకు ఈ కరీంనగర్ జిల్లా వేదిక. ఈ కరీంనగర్ జిల్లా నుంచి మొదలైన తెలంగాణ ఉద్యమం అటు వరంగల్ జిల్లా, ఇటు కరీంనగర్ జిల్లా ముందు బాగానే నిలబడి ఈ తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున నడిచింది కాబట్టి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరంటే పట్టభద్రులు అని చెప్పుకోక తప్పదు. ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా సమస్యలకు పరిష్కారం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఒట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈ రోజు మనం ఎదుర్కోబోతున్నాం. ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు, 6 పార్లమెంట్లు, 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో
ఆనాడు జగ్గారెడ్డి గారు శ్రీధర్ బాబు గారు ఇద్దరు తప్ప 40 నియోజకవర్గాలలో మనకు శాసనసభ్యులు లేకపోయినా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజారిటీతో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకై ప్రజా సమస్యల మీద గలం వెప్పి మీ కరీంనగర్ ఆత్మ గౌరవాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే పెద్దలు జీవన్ రెడ్డి గారు నిలబెట్టారు. మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఈ రోజు మనకి 6 పార్లమెంట్లలో శాసనసభ్యులు ఉన్నారు, పార్టీ బలంగా ఉన్నది. ఈ రోజు మీరందరూ ఉన్నాక ఈ ఎన్నికల్లో మరి మనము గెలుస్తామా గెలవమా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ నేను అడుగుతున్నా మన ప్రత్యర్థులను, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు కాంగ్రెస్ ఓడించండి అని. సరే, మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థులు గెలిపించడానికి కాంగ్రెస్ ఓడించమని ఒకవేళ చెప్తే మనకి అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థులు గెలిపించుకొని బలపడాలని చూస్తారు. మరి ఈ రోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్ ఓడించమని పిలిపిస్తున్నారు కదా, మరి మీరు ఏ అభ్యర్థిని ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నా. మీ అభ్యర్థి ఎవరు? మీ అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో మీరు ఎవరికి ఓట్లేయాలనుకున్నారు? ఇవాళ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 4 జిల్లాలలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు 4 ఇక్కడి నుంచే ఉన్నారు. గట్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఈ 4 ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు ఈ రోజు ఈ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పరిధిలోనే ఉన్నాయి. వీళ్ళందరూ పట్టభద్రులే. నేను ఇవాళ సూటిగా అడుగుతున్న చంద్రశేఖరరావు గారిని, మీ పార్టీ, మీ అభిమానులు, మీ కుటుంబ సభ్యులు స్వయంగా మీ ఓటు మీరు ఎవరికి ఏదలుచుకున్నారు? కాంగ్రెస్ ను ఓడగొట్టమంటే అని నేను అడుగుతున్నా. ఇలా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఓటు ఎవరికి, మీ మద్దతు ఎవరికి, మీరు ఎవరికి మద్దతు ఇవ్వడానికి, ఎవరిని గెలిపించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టమని అడుగుతున్నారని నేను అంటున్నా. 2023 డిసెంబర్లో మీరు అధికారం కోల్పోయింది. 2024 మే, జూన్లో 8 పార్లమెంట్లలో మీ డిపాజిట్ పోయినాయి. ఆ 8 పార్లమెంటు బీజేపీ గెలిచింది. ఇవాళ ఈ ఎన్నికల్లో మీకు అభ్యర్థి నిలబెట్టడానికి దొరకలేదా? ఈ రోజు మీరు అర్థం చేసుకోండి. పట్టభద్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ చీకటి ఒప్పందంలో భాగంగానే కేసుల నుంచి తప్పించుకోవడానికి, అరెస్టుల నుంచి కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నాయకులు ఢిల్లీ ముందు సాగిలబడి తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కంకణం కట్టుకొని తిరుగుతున్నారు. 8 పార్లమెంట్లు బీజేపీ ఎక్కడెక్కడ గెలిచిందో ప్రతి పార్లమెంట్ లో బీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతయింది. నేను అడుగుతున్న కేసీఆర్ ను, నీ పార్టీ డిపాజిట్ గల్లంతయ్యే బలహీనత ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉందా? ఒకవేళ అదే నిజమైతే డిపాజిట్ పోగొట్టుకున్న మీరు ఎమ్మెల్యే ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలలో అన్ని సీట్లు గెలుస్తామని మీరు అంటున్నారు. ఎమ్మెల్యే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయో దేవుడేకు. ఇవాళ వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు పోటీ ఎందుకు నిలబడలేదని నేను చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా. నీ నీతి, నీ జాతీయ, నీ మద్దతు ఎవరికని ఈ కరీంనగర్ గడ్డ మీద నుంచి చంద్రశేఖరరావు గారిని నేను ప్రశ్నిస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. జరుగుతున్న కుట్రను, చీకటి ఒప్పందాన్ని ఇవాళ మీరు అర్థం చేసుకోండి అని చెప్పి నేను మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామిక వాదులను ఆలోచన చెయ్యండి అని చెప్పి నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాయి భాగం పార్ట్ 2లో చూడండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.